దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనము. ఆ రాజుల కాలమున పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను, దానికెన్నడూ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికే గాని మరెవ్వరికి చెందదు. మన రాజ్యము పరలోక రాజ్యము, పరిశుద్ధులందరితో నివాసముండే రాజ్యవాసులు వారసులు నివాసముండే రాజ్యము. ఆ రాజ్యములో మనకి టికెట్ కావాలి అంటే ఇక్కడ మనము యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు మనము వారసులుగా తండ్రి అని మొరపెట్టడానికి దేవుడు మనకి అనుగ్రహించిన గొప్ప కృప. రాజుకి కల వచ్చింది, ఆ కళ మర్చిపోయాడు, దాని భావము మర్చిపోయాడు. తన కలత పెడుతుంది. శకుని గాండ్లు పిలిపించాడు. అనేక మంది గారిడి గాండ్లు పంపించాడు. అనేక మందిని తాను పిలిపించుకుని వాళ్ళందరితోని ఈ మాట చెప్పాడు. ఎవరైతే నాకు కల వచ్చింది, కల భావం చెప్పకపోతే చంపేస్తాను అని చెప్తే వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుని ఈ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోను ముందర పెట్టి మీరే ఈ కల చెప్పాలి అని నిశ్చయించుకున్నారు. ఏమని? ఈ కళకి భావం ముందర మీరు చెప్పండి. ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ అవుతుంది, మనందరినీ చంపేస్తాడంట అని అందరికీ చెప్పే ఆర్యోకు అని నపుంసకుడు. ఈ నపుంసకుడు దానియేలు కూడా చెప్పాడు. దానియేలు అడిగితే చూడండి 17వ అధ్యాయం 2వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యకు, మిషాయేలుకు, అజర్యకు ఈ సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులందరూ కూడా నశింపకుండానట్లు కల యొక్క మర్మ విషయములో పరలోకముందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకుని నిన్ను వారితో హెచ్చరించెను. ప్రార్థన చేద్దాం. మనమందరూ కలిసి ప్రార్థన చేద్దామని తాను నిశ్చయించుకుని అందరికీ చెప్పి దేవుడిని అడిగారు. దేవుడు అప్పుడు వాళ్ళకి ఆ భావం చెప్పాడు. శిరస్సేమో బంగారము, మన భుజాలేమో వెండి, పొట్ట ఉదరమేమో ఇత్తడి, కాళ్ళు కలియుగం కాబట్టి కాళ్ళుని మట్టితోనూ ఒక ఇనుముతోనూ పోల్చి తన యొక్క విధి విధానాలు తెలియచెప్పాడు. రాజా, ఇది కలకి భావం. ఈ కల భావంలో మీరు బంగారమై ఉన్నారు, తర్వాత వచ్చే రాజ్యం వెండి అయ్యింది, వెండిలాగా పరిపాలన చేస్తుంది. 3వ రాజ్యమేమో ఉదురం, ఇత్తడిలా పనిచేస్తుంది. 4వ రాజ్యం ఇనుము మరియు మట్టిలాగా పనిచేస్తుందని చెప్పి కళా నిశ్చయము, దాని భావము నిశ్చయము, ఇది నిజంగా జరుగుతుందని చెప్పి ఇల్లు కట్టువాని రాయ
మూలకు తలరాయి ఆయను. ఇల్లు కట్టువని రాయ మూలకు తలరాయ ఎందుకు అయిందంటే, ఇప్పుడు యేసుక్రీస్తుని ఎవరు నమ్ముకోలేదు, వారి పని అయిపోయిందని మనం చెప్పట్లేదండి, క్రైస్తవ సహోదరులు చెప్పట్లేదు, లేఖనాలు చెప్తున్నాయి. ఏమని? యెషయా గ్రంథం 60:12 చూస్తే, నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు, అట్టి జనములు నిర్మూలము చెయ్యబడును. ఒకటే మాట, ఒకటే వచనం. నిన్ను సేవింపనొల్లని జనులు రాజ్యమైనను జనులైనను నిలవదు, అట్టి జనము నిర్మూలము చేయబడుదురు. ఇల్లు కట్టువని రాయ మూలకు తలరాయి అయిపోయింది. ఎన్ని రోజులు తిని తాగి సుఖించి వెళ్ళిపోతాం విశాల మార్గానికి. కానీ అందరికీ కూడా దేవుడు అందరూ అంతటా మారు మనసు పొందాలని యేసుక్రీస్తుని సిలువెక్కించి మన పాపాలని పరిహరించాడు. పాప పరిహారార్థ బలిగా ఆయన సిలువెక్కి మనకి రక్షణ ఇచ్చాడు. ఇదిగో నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. రక్షణ పొందండి, నూతనంగా జన్మించండి, మీరు రక్షణ పొందండి. రేపొద్దున్న నరక శిక్ష నుంచి తప్పించుకోండి అని దేవుడు చెప్పకనే చెప్తున్నాడు. ఇనుము మరియు బురద మిళితమై తమరి ఒకరికొకరు పొసగక ఉందురు. ఇనుము బురద మిళితమై తమరికి కనబడిను కదా, రాజు కలగన్నాడు కదా, ఒకరితో ఒకరు ఒక జనము పొసగక ఉందురు. చూడండి, కొంతమంది ఇనువులాగా ఉంటారు, కొన్ని సంఘాలు చాలా వేగంగా ఉంటాయి, చాలా జనభరితంగా ఉంటారు, కొన్ని సంఘాలు తక్కువగా ఉంటారు. కొంతమంది మట్టిగా ఉంటారు, మట్టి నీళ్ళేస్తే కరిగిపోతుంది. కానీ ఇనుము చాలా గట్టిగా ఉంటుంది. ఇనుము గట్టిగా ఉంటుంది, కానీ అది తుప్పు పట్టకుండా ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవటంలో కుటుంబాలు, సంఘాలు, పిల్లలు ఆత్మీయ యాత్రని ఈనాన్ని తుప్పు పట్టకుండా చూసుకోవాలి. మట్టిగా కొంతమంది ఉన్నారు, ఇనుముగా కొంతమంది ఉన్నారు. ఈ లోకంలో మట్టిగా ఉన్నవాళ్ళు బలహీనంగా ఉన్నారు, ఇనుముతో ఉన్నవారు చాలా బలంగా ఉన్నారు. కానీ బలంగా ఉన్న వాళ్ళకి తుప్పు పట్టకూడదంటే ఇనుము అరిగిపోవాలి. కానీ ఒక దైవజనుడు చెప్తాడు, ఇనుము అరిగిపోవాలి కానీ తుప్పు పట్టకుండా చూసుకోండి. మనం వాడి అరిగిపోవాలి కానీ తుప్పు పట్టకూడదంట. అయితే మట్టి విషయానికి వస్తే చాలా బలహీనంగా ఉన్నవాళ్ళు దేవుణ్ణి జ్ఞానం అడగాలి. నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారని చెప్పారు. చూడండి, లోక సువార్త 1:33 యేసు అను పేరు పెట్టుదు. ఎవరికి? యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తు కన్యక జన్మలో జన్మిస్తాడు. ఆ జన్మించిన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అవుతాడు. అతని పేరు యేసు అని పేరు పెట్టుదువు. లూకా సువార్త 1:33 యేసు అని పేరు పెట్టుదు. ఆయనకి గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడిను. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన తన యాకోబు వంశస్థుల్లో యుగ యుగములను సింహాసనము స్థిరపరుచుకుంటాడు. సింహాసనము స్థిరపరుచుకుంటాడంట. అంటే సర్వోన్నతిని కుమారుడు సిలువెక్కి రక్తం కార్చి మనకి పరలోక భాగ్యం ఇచ్చి పరలోక వారసులుగా చేసి గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు. కళా నిశ్చయము, దాని భావము నిశ్చయము, సాత్వికమును కనపరచుచు. తీతు రాసిన పత్రికలో చూస్తే, అధిపతులను అధికారులకు లోబడి విధేయులై ఉండండి, ప్రతి సత్కార్యము చేయట ఎందునో సిద్ధపడవలెనని అడుగుతున్నాను. అధికారులకు లోబడి ఉండండి, అధిపతులకి
విధేయులై ఉండండి. ప్రతి సత్కార్యము చేయుటలో సిద్ధ మనస్సు కలిగి ఉండండి. రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చెయ్యును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేని ఒక రాయ అన్నిటినీ కొట్టేస్తుందంట. ఎంతమందిరంటే చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఒక రాయ ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారాన్ని పగలగొట్టి మహాదేవుడు జరగబోయే సంగతులు రాజునికి తెలియజేసనే యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని. యెహోవా చేత అభిషేకము నొందిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, మీరు శక్తి నొందుదురు. ఇప్పుడు యేసుక్రీస్తు అభిషేకం ఎలా నొందాడంటే పైనుంచి ఒక పారవాళం వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఆ రాజ్యములు సూర్యుడైన చంద్రుడైన సముద్రము ఉండదు. నిత్యము యేసుక్రీస్తే మనకి వెలుగుగా ఉంటాడు. ఆ పరలోక రాజ్య భాగ్యాన్ని మనం పొందుకుందాం. తండ్రి అయిన దావీదు సింహాసనము ఎప్పుడు ఆ సింహాసనం ముందు మనం వారసులుగా ఉంటాం, పరలోక నివాసులుగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కళా నిత్యము, దాని భావం నిత్యము. అయ్యా, రాజ్యములన్నీ పడగొట్టిన రాయ, ఇల్లు కట్టుకొని రాయ మూలకు తలరాయ అయింది. అన్ని రాజ్యాల్ని పడగొట్టి శాశ్వతమైన రాజ్యం ఇచ్చావు తండ్రి. దాంట్లో వారసులుగా చేసావు నాయన. దేవుడి పిల్లలుగా ఇచ్చావు తండ్రి. నీ కృపనిచ్చావు తండ్రి, నీ ప్రేమనిచ్చావు, నీ దయనిచ్చావు. నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.